యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుండి దేవుని యొక్క మాటలను చదువుకుందాం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండవనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మాట మనము చూసినట్లయితే కాలేబు అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? విశ్వాసము. ఏంటండి? కాలేబు అనే మాటకు ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే నమ్మకం అనే మాట కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే కుక్క తన యజమాని ఏం చేస్తుందంట? నమ్ముతుందంట. ఏం చేస్తుందంట? దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఇక్కడ బైబిల్ యొక్క వాక్యములు చూసినట్లయితే కాలేబు లాగా ఈరోజు నా యొక్క హెడ్డింగ్ ఏంటంటే కాలేబు లాగా ఆలోచించు. ఎవరిలాగా ఆలోచించాలంట? దేవునికి స్తోత్రం. కాలేబులాగా ఆలోచించు. కాలేబులాగా ఆలోచించు అనే మాట ఎందుకు మనం సెలవిస్తున్నాను అంటే బైబిల్ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఆ దినమున మోసే ప్రమాణము చేసిన నీవు నీ దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా నేను ఇస్తానని ఆనాడు ఎవరు సెలవిచ్చారండి? మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా 2 చేతుల పైకి ఎత్తి. అంటే కాలేబుకి దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. దేవుడు ఎప్పుడో తన దైవజను నిలబెట్టుకొని దేవుడు ఏమని మాట ఇచ్చాడు అనగంటే, నీవు నిండు మనస్సు కలిగిన వాడివి కాలేబు, నీవు మంచి మనస్సు కలిగిన వాడివి, నీవు మంచి మనస్సు కలిగిన వాడివి కాబట్టి ఇదిగో నీకు స్వాస్థ్యము కలిగినటువంటి ఈ భూమిని నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఇదిగో ఈ భూమిని నీకు అనుగ్రహిస్తానన్నాడు ఆయన. ఎందుకు ఆ మాట అను ఉండి ఉన్నాడు అంటే కారణము, ఆ కాలములో మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి దేవుడు నడిపించి ఆ కానాను దేశమునకు వారిని తీసుకొని వెళ్ళడానికి ఆ ప్రాంతము ఎలాంటి ప్రాంతము, ఆ ప్రదేశము ఎలాంటిదో అని అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆ 12 గోత్రాలు కలిగినటువంటి ఆ యొక్క ప్రజలను 12 మందిని ఆ ప్రదేశానికి పంపిస్తే ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి 10 మంది ఏమని సాక్ష్యం ఇచ్చారు అనగంటే, అయ్యా అక్కడ భయంకరమైనటువంటి మనుషులు అక్కడ ఉన్నారు, భయంకరమైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఇదిగో ఆ ప్రజల యొద్దకి మనము వెళ్ళలేము. ఒకవేళ మనం వెళ్ళినా మన బలము కంటే వారు బలము గొప్పది, మన బలము కంటే వారు బలవంతులు. కాబట్టి మన ప్రాణాలు వాళ్ళు ఏం చేస్తారు? వారు మన అడుగు పెట్టిన వెంటనే మన ప్రాణాలు వారు తీసివేస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యా మన ప్రాణాలు తీసేస్తారు అని 10 మంది ఏమైపోయారు అనగంటే, వారు ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే వారు చెప్పారు, కానీ వారి పక్షమున ఎవరు ఉన్నారని విషయాన్ని గ్రహించలేకపోయారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ 12 గోత్రము కలిగినటువంటి ప్రజలు ఏ సాక్ష్యం ఇచ్చారో ఆ 12 మంది ప్రజలు, సరే ఆ యొక్క 10 మంది ఆ యొక్క గోత్రము కలిగిన వారు ఏ రీతిగా వారి సాక్ష్యాన్ని వారు చెప్పి ఉండి ఉన్నారో ఈరోజు మన జీవితాలు కూడా మనము కూడా అదే సాక్ష్యాన్ని ఇస్తున్నాం. ఏమని సాక్ష్యం అంటే, అయ్యా మేము పోరాడలేము,
అయ్యా మీ బ్రతకలేము, అయ్యా ఈ యొక్క పోటీతత్వములో ఉన్నటువంటి మా చదువు, మా జ్ఞానము, అయ్యా మా కష్టము, మేము పడుతున్నటువంటి మా శ్రమ వ్యర్థమే అని మనము కూడా అలాగే ఆలోచన చేస్తున్నాం. మనము కూడా అలాగనే ఆ యొక్క 10 మంది గోత్రము కలిగినటువంటి వారు ఏ రీతిగా మాట్లాడి ఉండి ఉన్నారో మనము కూడా అలాగే మాట్లాడుతున్నాం. కారణం ఎందుకు తెలుసా? మన పక్షంలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్ప బలవంతుడనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఆయన బలమును గొప్పదని ఎన్నుకోగలిగితే, ఆయన బలమును గొప్పదని నువ్వు ఎంచుకోగలిగితే, ఆయన బలాన్ని నువ్వు నమ్మగలిగితే, నేను అంటాను దేవుడిచ్చిన బలము ఈ లోకములో ఉన్నటువంటి బలము కంటే, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క బలాన్ని నువ్వు నమ్మాలి. దేవుని యొక్క బలము మీద నువ్వు ఆధారపడాలి. దేవుని యొక్క బలము మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు దేవుని యొక్క బలాన్ని ఏ రోజు మనం ఏం చేయకూడదంట? దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నా పట్ల ఎప్పుడు కూడా గొప్ప కార్యమే చేస్తాడు. ఆమేన్ చెప్దామా? ఏమండి? నా దేవుడు నా పట్ల ఎప్పుడు కూడా అద్భుత కార్యమే చేస్తాడు. నా దేవుడు నా పట్ల నాకు ఏమి చేసినా అది మంచిదే, అది గొప్పదే అని నువ్వు నమ్మగలిగితే, నేను అంటాను దేవుడు తన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఏం చేయడైనా, దేవునికి స్తోత్రం, దేవుడు విడిచిపెట్టడు. అయినా ఇక్కడ ఈ మాట కాలేబు ఈ మాట పలుకడానికి కారణము, ఈ పలికే ఉన్నటువంటి మాట ఆయన ఎప్పుడు పలికాడు అంటే, ఆయన 40 సంవత్సరము వయసు ఉన్నప్పుడు, 40 సంవత్సరము వయసులో ఉన్నప్పుడు మోషే పలికాడు. మోషే పలికినటువంటి మాట మీద నేటికి కూడా మాట మీద ఆయన ఏం చేస్తాడు? ఆయన విశ్వాసాన్ని, దేవునికి స్తోత్రం, మనం ఉంచుతామని ఆ మాట. ఈరోజు వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం, అమ్మా ఇదిగో నీ కుటుంబాన్ని దేవుడు ఇగో నీ పట్ల కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి అంటే, ఈ ఆదివారం నుంచి మొక్కలు వేసేస్తాం. వచ్చే ఆదివారం వరకు కూడా, వచ్చే ఆదివారం లోపల కార్యం జరగలేదనుకోండి, ఏం చేస్తాం? ఆమేన్. నా దేవుడు నాకేం చేశాడు? నా దేవుడు నా పట్ల ఏ కార్యం చేశాడు? నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, కానీ నా దేవుడు నాకు ఏమీ కూడా నాకు చేయలేదు నాకు అని మనకు మనమే సాక్ష్యాన్ని ఇస్తున్నాం. మనకు మనమే సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం. అసలు దేవుడు చేయలేదు అనే మాట మనలో రాకముందు మనము దేవునికి ఏం చేస్తాం? అసలు మనకి దేవునికి ఏ రీతిగా ఆయన సమయాన్ని మనం అప్పగిస్తున్నాం? ఏమండి, ఒక 2 ఆడబిడ్డలంట, విపరీతమైన వర్షం వస్తుందంట. వర్షం వస్తుంటే అందులో ఒక గొప్ప భక్తురాలు, ఒక ప్రార్థన పరురాలు, గొప్ప భక్తురాలు అంటే మరి రకంగా మీరు అర్థం చేసుకుంటారు, ఒక మంచి ప్రార్థన పరురాలు. ఆ బిడ్డ ఏమన్నదని తెలుసా? మోషే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడైనా 2 పాయలు చేసి నడిపించిన దేవుడు ఈ వర్షంలో మనం కొట్టుపోతామేంటి? దేవుడు మనలను నడిపించడా అని చెప్పి వర్షంలో నుండి నడిచి వెళ్తున్నారు. ఆ నది ఆ కాలువ దాటుకుని వెళ్తుండగానే ఆ కాలువలో ఏమైపోయారు అంటే, ఇద్దరు కొట్టుకుపోయారు. ఏమైపోయారు? అదేంటి అంటే, దేవుడు, మీరు మాట్లాడన్నాం అందరూ కూడా, దేవుడు ఆ బిడ్డ అన్న మాటకి దేవుడు ఏం చేయలేదు? కార్యము, అసలు కార్యము చేయాలి అంటే నేను అంటాను, ఆ బిడ్డ పలకడ బాగానే పలికింది. మనం అంటాం, దేవుడు కాపాడడా? అసలు దేవుడు కాపాడాలంటే నీలో ఏముండాలా? నీలో ఏముండాలా? ఆ కార్య పట్ల నువ్వు ప్రార్థన చెయ్యాలి. కానీ ఆ బిడ్డ ప్రార్థన లేదు, మాటే. ఈరోజు నేను అంటాను, మనం కూడా ప్రతిదానికి ఏమంటాం? ఏమండి, అది జరిగిన విషయం కాదనుకోండి, మీకు చెప్తున్నాను మన విశ్వాసం కొరకు. ఏమండి, ఏం చేస్తాం చెప్పండి? ఒకవేళ ఏదైనా మనం అనుకున్న పని మనం అనుకున్నట్టు జరిగిపోయింది అనుకోండి, మనకి దేవుడు
దేవుడు మనకి గుర్తుకి రాడు. ఒకవేళ మనం అనుకున్న రీతిలో కార్యం జరగలేదు అనుకోండి, ఏ నారు పోసినోడు దేవునికి స్తోత్రం. ఏమండి, నీరు పోయిడా అంటే నీరు పోయాలి అంటే మనలో ఉండవలసినది అంతే కదండి. దేవునికి స్తోత్రం. దైవజనులు మన దగ్గర చక్కగా మాట చెప్పారు. 23వ కీర్తనల మాట, యెహోవా నా కాపరి. బైబిల్ తిరగేకంటారు అన్నిటికి. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఎవరు కాపరి? దైవజనులు ఉపవాస ప్రార్థన మనం చెప్పారు. నా కాపరి ఒకటి, గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన. అమ్మో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి యెహోవా నా కాపరి అంటున్నాం అంటే నీ కాపరి ఆయన అయినప్పుడు నువ్వు ఆయన దగ్గర నువ్వు ఎలాగ ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి, ఆయన ఉద్దేశానికి లోబడాలి. అప్పుడు నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, అప్పుడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నా తండ్రి నీ పక్షము దేవుడు ఏం చేస్తాడైనా. దేవునికి స్తోత్రం. లేదు, మనం పైపెచ్చే మాట్లాడుతున్నాం. ఏమండి, మన పైపెచ్చే మాట్లాడుతున్నాం. మన ఆయన మాటకు మనము విధేయత కలిగి ఉండలేకపోతున్నాం. ఆయన మాటకు మనం లోబడలేకపోతున్నాం. ఆయన చిత్తానికి మనం లోబడలేకపోతున్నాం. అందుకొరకే మనం ఏం పొందుకోలేకపోతున్నాం తెలుసా? దేవుడు చేస్తున్నటువంటి, చూడండి చూద్దాం కింద వచ్చిన 14వ అధ్యాయం 10వ వచనాన్ని. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడుగా, అబ్బా గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నా ఎడ్డింగ్ ఏంటండి ఈరోజు? మనము కాలేబులాగా ఆలోచించు. అందరు చెప్దాం. బాబు నాయన సెల్ ఫోన్ బాయ్స్ ఫోన్ మూసే నాన్న. ఓకే బాగా కూర్చో. అందరు చెప్దాం ఎలాగా? కాలేబులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలేబు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? నీకు నిండు మనస్సుతో నేను ఏం చేస్తున్నా? నేను ఆశీర్వదిస్తున్నాను. నిండి మనసుతో ఇదిగో నేను దీవిస్తున్నాను. నిండి మనసుతో ఇదిగో ఈ భూమిని, నువ్వు అడుగుపెట్టిన ఈ భూమిని నీకు స్వాస్థ్యముగా నేను నీకు ఇస్తాను అని ప్రమాణం చేశాడు ఆయన ప్రమాణము చేసి దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడినటువంటి కాలేబు ఎలా నడిచాడంటే తెలుసా? అక్కడ రాయబడిన మాట ఆ కింద వచ్చిన మనం 10వ వచనం చాలా అండర్లైన్ చేసుకున్న మాట, చాలా ఇష్టమైన మాట. ఏమన్నాడు తెలుసా? యెహోవా చెప్పినట్లు, యెహోవా మోషేకు ఆ మాట ఇచ్చినట్లుగా నేను ఈ అరణ్యములో, ఈ భయంకరమైనటువంటి ప్రాంతములో నేను ఏం చేస్తా? నేను ఎలాగ నడిచా? నేను సజీవుడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడుగా. ఇదిగో నా దేవుడు నన్ను కాపాడి ఉండి ఉన్నాడు. నా దేవుడు నన్ను రక్షించి ఉండి ఉన్నాడు. నా దేవుడు నన్ను కాపాడు ద్వారా నేను 45 సంవత్సరాలు ఆనాడు నాకు మోషే ఏ మాట దేవుని సన్నిధిలో ఇచ్చి ఉండి ఉన్నాడో ఆ నాటి నుండి, ఆ బలము నుండి నేటి వరకు కూడా నేను అదే బలముతో, అదే విశ్వాసముతో నేను దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండి ఉన్నాను అన్నాడు. గట్టిగా 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు కాదు, ఒక్క పూట కాదు. ఏమండి, ఒక్కరోజు విశ్వాసం కాదైంది. ఎన్ని రోజులంటైనా? ఎన్ని రోజులంట? 45 సంవత్సరాలు. 45 రోజుల కాలం అనుకున్నామోయ్. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఆనాడు మోషే ఇచ్చిన మాట కొరకు, మోషే ఇచ్చిన మాట బట్టి దేవుని సన్నిధిలో ఆ మాటను బట్టి ఏం చేశాడైనా?
అలాగనే నిండి మనస్సుతో ఎవరిని ఆరాధిస్తున్నాడంట? అబ్బాబ్బా, రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలైనటువంటి వారు మనము దేవుని సన్నిధిలో మన నిండి మనస్సుతో ప్రభుని ఆరాధిస్తే, నిండి మనస్సుతో ప్రభుని స్తుతిస్తే, ఆనాడు కాలేబును ఏ రీతిగా దేవుడు కాపాడి ఉండి ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడి మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేయబోతున్నాడు. రెండు చేతుల పైకి ఎత్తండి హల్లెలూయా. ఇప్పుడంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటకు లోబడితే. అసలు ఆ మాట అన్నాడో లేదో చూద్దామా? సంఖ్యాకాండము అయ్యగారు ఆ మాట అంటున్నారు కదా, అసలు మాట అన్నాడన్న మాట అడుగు చూద్దాం. 14వ అధ్యాయము 24వ వచనాన్ని. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక మాట అంటే మనం ముందు ఏం చేస్తామంటే, ఒక దేవుడు ఇదే మాట మనం పలికాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు తీసుకుందాం అనిపిస్తుంది. ఏమండి, ఒకవేళ ఎవరితో అయినా, ఏమండి, నవీన్ గారితో ఒకవేళ దేవుడు మాట్లాడి, ఒరే నవీను, ఈ సాయంత్రం నీకు మీ ఇంటి ముందు మీ దారమంద దగ్గర నీకు 1,00,000 రూపాయలు ఇస్తానరా అని అన్నాడు అనుకో. దేవుడు ఏమి ఇస్తాన్నాడు? ఆయన 1,00,000 రూపాయలు మీ ఇంటి ముందు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోని ఏం చేస్తాడు? ఉదయం వాళ్ళ అమ్మ ఒకవేళ, ఒరే నవీన్ ఇలా కొట్టు దగ్గరికి వెళ్ళరారా అంటే ఏమంటాడు? అమ్మా నేను ఒరే భోజనం చేయరా అన్నాడు అనుకో, ఏమంటాడు? అమ్మ అన్నం ఏది ఎక్కడికి తీసుకొచ్చి, భోజనము ఇక్కడే తీసుకొచ్చే. ఎందుకు ఈ దారం మంద దగ్గర నుంచి నేను వెళ్తే నేనేం కోల్పోతాను? 1,00,000 రూపాయలు కోల్పోతాను. కానీ కాలేబైతే ఒక్కరోజు కాదు, నేనంటాను ఒక రోజు వాడు ఎదురు చూస్తాడేమో. ఆ రోజులో దేవుడిచ్చిన మాట ఆ సాయంత్రానికి లేదా రాత్రికే ఆ కార్యం జరగకపోతే 2వ రోజు చూస్తాడా? మీరే చెప్పాలి. ఏమ్మా, తన విషయం పక్కన పెట్టండి. మనం చూస్తామా? మాట్లాడనమ్మా, మనం చూస్తామా? మనం చూడము. కానీ కాలేబుకు ఇక్కడ బైబిల్ ఇచ్చిన మాట ఏంటో తెలుసా? రాయబడి మరొకసారి చదువునా. నీ సేవకుడైన కాలేబు నిండు మనస్సు కలిగి మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశమును అతను నేను ప్రవేశపెట్టేదని. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, కాలేబు నువ్వు అడిగి పెట్టిన స్థలాన్ని ఇదిగో నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఇదిగో నువ్వు అడిగి పెట్టిన స్థలాన్ని నేను దీవిస్తాను. నువ్వు అడిగి పెట్టిన స్థలాన్ని అది నీకు, నేను, నీ కుటుంబానికి, నీ సంతానానికి ఇదిగో నేను ఇస్తాను అని దేవుడు చెప్పిన మాట, దేవాది దేవుడు మోషేతో పలికిన మాట, ఆ మాట ఏదైతే పలికి ఉండి ఉన్నాడో, ఏ మాట అయితే సెలవిచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడంట ఆయన. ఎన్ని సంవత్సరాలంట? 45 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదురు చూడడానికి కారణం ఏంటి అనేది 3 విషయాలు త్వరగా 4 వెళ్తే 3 కదా, 3 విషయాలు త్వరగా చెప్పి నేను వాక్యములోకి వెళ్తాను. మొదటిగా ఆయన మొదటి విషయం ఏంటి అనగంటే, నీవు వృద్ధుడువైనా యవ్వనుడువైనా దర్శనాన్ని ఏం చేయాలంట? మనము కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. కాలేబు అలాగే ఉండడానికి కారణం ఏంటి? దేవుడు చెప్పండి. దేవుడు ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి దర్శనము. దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం ఏంటండి? నువ్వు అడుగు పెట్టినటువంటి స్థలమును నీకు స్వాస్థ్యముగా
గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన దర్శనం అని, ఆయనకి ఇచ్చే కళ. ఒక దర్శనాన్ని మనం ఏ విధంగా పోల్చొచ్చు అంటే ఒక కళగా కూడా మనము పోల్చొచ్చు. ఏంటండి, దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని ఇదిగో నీకు నేను ఇస్తాను, నీవు అడుగుపెట్టిన స్థలాన్ని ఇదిగో నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఏదైతే పలికి ఉండి ఉన్నాడో, ఏదైతే పలికాడో ఆ మాటను పెట్టుకొని ఆ దర్శనము కొరకే, ఆ మాట కొరకే, ఆ కళ కొరకే ఆయన ఏం చేస్తాడంట? ఆయన దేవుని సన్నిధిలో దాన్ని కొరకనే ఏం చేస్తాడంట? ఆయన ఎదురు చూసి ఉండి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా మన దేవుని సన్నిధిలో మనము ఆ దర్శనానికి మనం లోబడగలిగి ఉంటే దేవుడు మన పక్షాన్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు మాటిస్తే మాట యేసేపుకు ఎప్పుడు ఇచ్చాడైనా? 12 ఏళ్లలో బాల్యములో. ఇంకో మాట చెప్పాలంటే కుర్ర చేష్టలు ఉన్న వయసులో, కుర్రవాడిగా, ఇంకా ఆయనకి దేవుని ప్రేమ తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఇక దేవుని సన్నిధిలో ఇక పరిపూర్ణమైన భక్తితో నడిచే వయసు కూడా అంతే కదండి. ఇప్పుడు మన తల్లిలు అడిగామనుకో, అమ్మ రే అమ్మ నాన్న మీ పిల్లలు మోకరించి ప్రార్థన చేయించాను అనుకో, కుర్రోడు కదండి, పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటాలే. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మోకరించమంటే ఎలాగా? ఇప్పుడే ప్రార్థన, ఇప్పుడే భక్తి అంటే ఎలాగా? ఆడికి వయసు వచ్చిన తర్వాత, దేవుడు కొత్త కొట్టిన తర్వాత, దేవునికి స్తోత్రం, అప్పుడు తెలుసుకుంటాడు అని అంటాం మనం. కానీ ఆ చిన్న వయస్సులోనే, అయ్యా ఆ చిన్న వయస్సులోనే ఎవరికి? యేసేపుకి ఆ చిన్న వయస్సులోనే దేవుడు దర్శనాన్నిచ్చాడైనా, అది ఒక కళ రూపంలో ఇచ్చాడైనా. ఆ దర్శనాన్ని ఆయన జీవితంలో అపనిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. కానీ దేవుడిచ్చిన దర్శనం దేవుడు ఏం చేశాడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదు. ఒకవేళ దర్శనం చెప్పినటువంటి అన్నదమ్ములు మర్చిపోయి ఉన్నారేమో, దర్శనం చెప్పినటువంటి విషయంలో తన తల్లిదండ్రులు మర్చిపోయారేమో, ఆ దర్శనాన్ని ఒకవేళ అందరూ మర్చిపోయారేమో, కానీ ఇచ్చేవాడు మర్చిపోలేదు. కలగనినటువంటి యేసేపు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, నా దేవుని సన్నిధిలో నువ్వు నిండు మనస్సును నువ్వు ప్రభువును ఆరాధించగలిగితే, నా దేవుడు కూడా నీ పట్ల ఏ మాట ఇచ్చి ఉండి ఉన్నాడో ఆ మాట దేవుడు విడిచిపెట్టడు. ఆయన తప్పనిసరిగా దేవుడు మన పక్షాన దేవుడు అద్భుతమైన కార్యము దేవుడు చేయగలుగుతాడు. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మాలి, ఇది ప్రభు మాట, ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడని. ఇది దేవుని మాట, ఆయన తప్పనిసరిగా నా కుటుంబ పక్షాన కార్యము చేస్తాడని, ఆయన తప్పనిసరిగా తన బిడ్డలను ఆయన విడిచిపెట్టడు అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు నిండు మనస్సుతో నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే, ఏంటని ఇందాక 10వ వచనం మనం చదువుకున్నాం కదా, ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నువ్వు అరణ్యములో నడిచిన, నువ్వు భయంకరమైన పరిస్థితులను జీవించిన నీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన సజీవుడిగా నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కాపాడుతాడు తెలుసా? తను చెప్పిన మాట. ఆమేన్, ఆమేన్. తను చెప్పిన మాట నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. తను చెప్పిన మాట ఆయన నెరవేర్చే వరకు నీ చెయ్యి ఆయన తృణీకరించడు. ఆయన చెప్పిన మాట ఏదైతే దేవునికి చెప్పాడో ఆ మాట దేవుడు ఏం చేస్తాడు? ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనగంటే నువ్వు నిండి మనస్సుతో కాలేబు వలే, దేవునికి స్తోత్రం, నువ్వు కాలేబు వలె నువ్వు ఆలోచిస్తే, కాలేబు వలె నువ్వు విశ్వాసముతో ఉంటే, కాలేబు వలె దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా నువ్వు నడవగలిగితే, వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగితే, వాక్యాన్ని పట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన నమ్మకము కలిగి దేవుని సన్నిధిలో ఉండగలిగితే,
నా దేవుడు నిండి మనస్సుతో, నా దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. గట్టిగా ప్రభుని స్తుతిద్దామండి. నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు వినాలంటే నువ్వు ఎలా ఉండాలని తెలుసా? దర్శనాన్ని ఎలా ఉండాలా? దర్శనం లేకుండా నువ్వు కార్యాలు పొందలేవు. కొంతమంది భక్తి చేసేస్తున్నారు అంతే, కానీ వారిలో దర్శనము ఏమండి? ఈ మాట నాకు గుర్తుకొచ్చినప్పుడు మన సమయలు వచ్చాడా, సమయలు రత్నం గుర్తుకొస్తుంది. ఏమండి? నా జీవితంలో మర్చిపోను. నేను సమాధిలో వెళ్ళే వరకు నేను గుర్తుపెట్టుకుంటాను అనుకుంటా. ఏమండి? ఏమండి? మంచి మాట. నాకు ఆ దైవజనుడు మంచి మాట అడిగారు. ఏమండి? ఆ మాట ఏంటంటే, సమయలు కొద్దిగా జోకర్గా ఉంటాడు కాబట్టి, అందరూ నవ్విస్తాడు కాబట్టి, సో అదే విషయాల్లో మా నాన్నగారు నవ్వేస్తున్నారు, మా అమ్మ నవ్వేస్తుంది. ఏంటి? తను చెప్పే మాటకి. ఎందుకంటే మా నాన్నగారిని కూడా ఎక్కువ నవ్వించేవాడు. ఏంటి? ఈ బర్నబాసాయి గారు, మన కేఏ పౌలి గారి నాన్నగారు, బర్నబాసాయి గారు మన రత్నం వాళ్ళ యొక్క ఆత్మీయ తండ్రి. ఏమండి? ఆ బర్నబాసాయి గారు పెళ్లిపీట ముందు కూర్చున్నాడు. వీడు కూర్చున్న తర్వాత అడిగారు మాట, నువ్వు రక్షణ పొందావా అని అడిగారు. అని బాప్తిసం పొందేసుకున్నానండి. ఈయన మాటలు కొద్దిగా ఎర్రగా ఉంటాయి కాబట్టి, నేను బాప్తిసం పొందేసుకున్నానండి అన్నాడు. ఆ పెద్ద ఆయన ముసలాయన, అంటే అప్పటికి ఆయన పెద్దవారు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు సజీవులుగా. ఏమో ఉన్నారు కదా నాన్న, దేవునికి స్తోత్రం. ఏంటి? ఆ పెద్ద ఆయన అన్నాడు, రాయ్ నువ్వు బాప్తిసం పొందుకుని నాకేంట్రా, నువ్వు రక్షణ పొందావా లేదా? గద్దించాడు ఆయన. ఇంత యాక్టివ్గా ఉన్న కుర్రోడు ఏమండి సైలెంట్ అయిపోయాడు సామ్యులు. అది కాదండి, నేను బాప్తిసం పొందుకున్నాను అన్నాడు ఆయన. నాకు బాప్తిసం వద్దు, నీకు రక్షణ పొందుకున్నావా లేదా? నేను వాడిని వదిలేండి, నేను ఆయన ఎగ్జాంపుల్ పెట్టాను, కానీ వాడి ప్లేస్లో మనల్ని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? అయ్యా మనం కూడా అదే సమాధానం. ఒకవేళ అడిగితే ఎవరిని అడిగామనుకోండి, ఏమండి ఏమండి అప్పలరాజు గారు బాప్తిసం మీరు రక్షణ పొందారంటే, అని బాప్తిసం పొందేసుకున్నానండి అంటాడు తప్ప రక్షణ పొందుకున్నాను అంటాడా? అసలు రక్షణ పొందుకోవడం అంటే ఏంటి? రక్షణ పొందుకోవడం ఏంటి? జక్క ఇంటికి ఏమొచ్చింది? ఏమొచ్చిందంట? జక్క ఇంటికి రక్షణ రావడం ఏంటి? ఏదో 2 కోట్లు 3 కోట్ల డబ్బులు వచ్చాయని బాగుంటుంది, అంతే కదండి. కాబట్టి ఈ ఇల్లు కూడా రక్షించబడే కుటుంబం అని అంటాం. అసలు రక్షించబడే కుటుంబం, రక్షించబడే కుటుంబం అంటే ఏంటి అసలు? బాప్తిస్మా? ఏమండి? యేసే దేవుడని పరిపూర్ణమైనటువంటి దేవునికి స్తోత్రం. అందులో మళ్ళీ ఏముండకూడదు? అపనమ్మకము. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది బాప్తిసం పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి? ఇందాక అప్పుడప్పుడు మన విజయ్ పాట పెడుతుంటాడు కదా. ఏ పాట అంటే, పేరు మారింది కానీ నీ తీరు. దేవునికి స్తోత్రం. పేరు మాత్రమే మారుతుంది, బాప్తిసం అయితే పొందుకుంటున్నాము, కానీ మన బ్రతుకులు మారలేదు. నేను అంటాడు, నీ బ్రతుకు మారాలి అంటే నీలో పరిపూర్ణమైనటువంటి నిండు మనస్సు కలిగినటువంటి ఆమేన్ ఆమేన్. ఎలాగా? అది మన దొరికిపోయాం ఇక్కడే. అదేందండి, ఇక్కడ దొరికిపోయాం మన అందరూనే. ఎలాగా? ఖాళీబుల్లాగా. ఈరోజు వాక్యం అదే కదమ్మా. ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు వాక్యం ఏంటండి? అంతే కదా. ఎలాగా? కాలేబులాగా మనము కూడా ఆలోచిస్తే, నువ్వు కాలేబులాగా ఆలోచన చేయి. కాలేబు ఎలాగైతే ఆయన వయస్సులో 40 ఏళ్లలో దేవుడిచ్చిన మాట కొరకు 45 సంవత్సరాలు ఆయన అరణ్యములో నడిచి అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైన నిందలు, అవునంటారా కాదంటారా? ఏమండి? దర్శనం కలగంటే సరిపోదు, దానికి ఎన్నో కష్టాలు. ఆమేన్. రెండో మాట చూద్దాం. నా సమయం అయిపోయింది, ఆడ టైం అయిపోయింది ఈరోజు. రెండో మాట చూద్దాం. ఏంటంటే, దర్శనము కలిగి ఉన్నప్పుడు నీకేమొస్తాయంటే తెలుసా? అవమానము. ఏమొస్తుందంట? అమ్మో అందరూ చెప్దామండి, ఏమొస్తుందంట? మొదటిది మనం ఏం కలిగి ఉండాలా? మన వృద్ధులైన బాలులమైన మనం ఏం కలిగి ఉండాలా? దర్శనాన్ని కలిగి. ఒక దర్శనం. ఈరోజు నీకు దర్శనం లేకపోతే నా ప్రభుని అడుగు ఈరోజు, అయ్యా నాకు దర్శనం లేదయ్యా,
నేను 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అయ్యా 12 సంవత్సరాలు అయ్యా నీ సన్నిధిలో నేను నడుస్తున్నాను, కానీ నాకు దర్శనము లేదు. అయ్యా నాకు దర్శనము దయచేయి. అయ్యా నీ మాట ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. అయ్యా నేను ఆ దర్శనాన్ని కలిగి నీ సన్నిధిలో నేను ఆమేన్ హల్లెలూయా ఆ దర్శనాన్ని కలిగి నీ సన్నిధిలో నడుస్తానయ్యా. నీ మాట వింటానయ్యా, నీ వాక్యానికి లోబడతాను. ఒకవేళ నువ్వు దర్శనం కలిగి ఉండలేదేమో, నువ్వు దర్శనాన్ని కలిగి నువ్వు జీవించలేకపోతున్నావేమో, నా దేవుణ్ణి అడుగు. రెండవ తెలుసా, నువ్వు కలిగి ఉంటే సరిపోదు. ఆ కలిగినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఇందాక వాకింగ్ జ్ఞాపకం చేస్తాను. కలేబు ఆయన అరణ్యములు నడిచినప్పుడు తన చుట్టూ ఎవరున్నారంట? అనేక మంది తన చుట్టూ ఉన్నారు. అనేక మంది తన చుట్టూ తన వారే ఉన్నారు, తన తోటి వారే ఉన్నారు. ఏంటండి? అనేక మంది. 15 వచనం చూడండి, అక్కడ రాయబడిన మాట. పూర్వము హెబ్రోను పేరు అనేకులలో గొప్పవాడు. అప్పుడు దేశములో యుద్ధము లేకుండా నెమ్మది. దేవునికి స్తోత్ర. అంటే అక్కడ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అనేక మంది ఎవరితో ఉన్నారు? నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలాగుందో మన ప్రవర్తన చెప్పుకో. ఎవరి కోసమో అంటే వాళ్ళ కోసం చెప్తున్నావంటే నువ్వు వాళ్ళు చూసావంతే, కానీ అక్కడ ఏం చూడలేదు. అక్కడ దర్శనం ఏదో ఒకటి ఉన్నది. ఆ దర్శనానికి నువ్వు, నా తండ్రి గారు మా నాన్నగారు ఎప్పుడు ఒకటి గోల. ఏమనువారైనా? అమ్మా నిద్రపోకండి, అమ్మా నిద్రపోకండి, అమ్మా నిద్రపోకండి. ఆయన జీవితం అంతకాలం అదే చెప్పాడు. ఆయన తర్వాత మా నాన్న ఒక మాట అనేవాడు, నేను చెప్తే నా కొడుకులు చెప్తే, నా కొడుకులు చెప్తారు, అందరూ అదే చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? 2 చేతులు పైకి ఎత్తి, అమ్మా సుగుణమ్మ గారి 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దర్శనాన్ని కలిగి ఉండాలి. దర్శనము చాలా అవసరము. అవమానం వస్తుంది, దర్శనంలో నిందలు వస్తాయి, కానీ ఆ నిందలు మనం ఏం చేయాలా? ఒకవేళ యోసేపుకు అవమానం రాలేదా? సొంత అన్నీలు అన్నారు. ఏమన్నారు? ఒరే దర్శనాలు కళ్ళగనేవాడు మన దగ్గరికి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాడు పన్ను నిలబడుతుందట, మనం ఏం చేయాలా? ఎలా చేస్తారు? అవమానపరిచారు, నిందించారు ఆయన్ని, కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవునికి స్తోత్రం. ఒకవేళ కాలేబు కూడా అదే పరిస్థితి. యెహోషువతో కాలేబు నడిచాడు, కానీ యెహోషువ ఏమైపోయాడు? న్యాయాధిపతి అయిపోయాడు, ఒక గొప్ప అధికారి అయిపోయాడు. కానీ కాలేబు ఏమైపోయాడు? ఎక్కడ దర్శనము కలగన్నాడో అక్కడే ఉండిపోయాడు. మార్పు లేదు. కానీ మార్పు లేనటువంటి కలిగినటువంటి కాలేబుకి ఏం కలిగాయంటే తెలుసా? అవమానము. నా దేవుని బిడ్డ ఏం కలిగింది? అవమానము, నింద. ఒకవేళ తన వాళ్ళని ఉండొచ్చు, ఇదిగో నీకు స్వాస్థ్యం కలిగినటువంటి దేశానికి ఇస్తానన్నాడు కదా, నేను న్యాయాధిపతిని చేస్తానన్నాడు, నేను రాజుని చేస్తానన్నాడు, నేను గొప్పవాణి చేస్తానన్నాడే. నీ దేవుని మాట ఏమైపోయింది? నీ దేవుడు ఏమైపోయాడు అని తన వారే కాలేబును సూదుపోటు మాటలు పొడిచిన. ఇప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, కాలేబు ఎలాగున్నావయ్యా? నాడు ఏ బలముతో ఉన్నానో గట్టిగా దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. అయ్యా నేను నీరసపడలేదు. 10 గంటలకు గుడికొచ్చాడు, 11 గంటలకు నిద్రపోలేదు అయ్యా. 11 గంటలకు వచ్చి ఎప్పుడు వదులుతారని గడియారం కాస్త నేను ఇంటికాడ ఊరు మీద తిరుగుతానేమో, కానీ గుళ్ళోకి వచ్చి నేను. దేవునికి స్తోత్ర. నేను నిద్రపోలేదయ్యా. దేవునికి స్తోత్ర. నేను దేవుని సన్నిధిలో ఆనాడు ఏ బలముతో ఉన్న నేడు కూడా, దేవునికి స్తోత్ర, నాడు ఏ బలముతో ఉన్నాను నేడు కూడా అదే బలముతో ఉన్నాను. చదవను ఒక్కసారి 12వ వచనాన్ని.
కాబట్టి ఆ దినమున ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొంత ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను అనేకీయులను ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినంలో నీకు వినబడును. యెహోవా నాకు తోడయుండును ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారు దేశమును స్వాధీనపరుచుకుందరు. 13వ వచనం చదువుదాం. యెఫున్నె కుమారుడైన సారీ, కాలేబు 14వ వచనంకి వెళ్ళిపోమ్మా, టైం అయిపోతుంది. కాబట్టి ఎబ్రోను ఎఫ్రోను అను కెనేజీయుని కుమారుడైన ఆ కుమారుడు అయిన కాలేబునకు నేటి వరకు ఏమి ఇచ్చాడంట అంటే ఏ హెబ్రోను యొక్క ప్రాంతంలో నిలిచి ఉండి దేవుని సన్నిధిలో ఉండి మొర్ర పెట్టాడో దేవుడు అన్నాడు, ఇదిగో ఈ ప్రాంతంలో నీకేం చేస్తున్నా, నీకు హెబ్రోను అన్న మాటకు అర్థం ఏంటంటే సహవాసము. ఏంటండి హెబ్రోను అన్న మాటకి ఏంటండి? ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసము చేయడం ద్వారా ఆ హెబ్రోను అనేటువంటి ఆ పట్టణాన్ని ఎవరికి ఇచ్చేసాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇదిగో ఈ అమోలికీలు, అయ్యా వీళ్ళందరూ నన్ను ఎంతో అవమానపరిచారయ్యా, ఎంతో నన్ను నిందించారు, ఎంతో నన్ను బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా నేను నాకిచ్చిన దర్శనానికి నేను ఏం చేస్తాను? నేను లోపడ్డాను. నా దర్శనానికి నేను లోపడ్డాను. నా దర్శనానికి నేను తల వంచాను. నా దర్శనానికి నేను తల వంచుట ద్వారా నా దేవుడు నాకేమిచ్చి ఉండి ఉన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లోబడగలిగి ఉంటే నీ దేవుడు ఒక సహవాసం ఇచ్చాడు, ఒక చక్కటి సహవాసం దేవుడు ఇచ్చాడు. ఈ సహవాసములను దేవుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు రెట్టింపులు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడైన. 2 చేతుల పైకెత్తి తెలుస్తుందమ్మా. ఒకవేళ ముగించేస్తున్నాను, కాలేబు తను చెప్పిన మాట ప్రకారముగా ఆ స్థలములో ఆయన ఉండకుండా ఒకరోజు అటుపక్క, ఒకరోజు ఇటుపక్క, ఒకరోజు అటుపక్క ఆయన తిరిగితే ఏం పొందుకోకపోను? ఈరోజు చాలామంది ఆశీర్వదించబడకపోవడం కారణం ఏంటో తెలుసా? మనం నిలబడవలసిన స్థలంలో మనం నిలబడలేకపోతున్నాం. మనం ఆధారపడవలసిన దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ మన ఆలోచనలన్నీ కూడా అటు వెళితే నాకు ఒకవేళ ఈ కార్యం పొందుకుంటానేమో, ఒకవేళ ఇటు వైపు వెళితే ఒకవేళ నీ కార్యాన్ని పొందుకుంటానేమో అని చెప్పి లోతు వలె మనం ఆలోచిస్తున్నాం, లోతు వలె మనం బ్రతుకుతున్నాం, లోతు వలె. దేవుడు ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు చెప్తున్నావు, అయ్యా నా బంధువులు ఉన్నారు, నా బంధువులు, నా అల్లులు ఉన్నారు అని ఈ లోకాన్ని చూపిస్తున్నావు నువ్వు. కానీ ఆ లోకం నేను ఏం చేస్తుంది తెలుసా? హేళన చేస్తుంది. ఏం చేస్తుంది? లోకమే హేళన చేస్తుంది. లోకం నవ్వుతుంది, మీ దేవుడు ఏమయ్యాడు? మన దగ్గర ఎందుకో తెలుసా? మనలో ఏమీ లేదు దర్శనము. మనలో ఏమీ లేదండి, దర్శనము లేదు. ఏ దర్శనం తెలుసా? అవమానించబడిన, నిందించబడిన నా దేవుడు నాకు సహాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే విషయంలో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. అందుకొరకు నువ్వు ఏం పొందుకోలేకపోతున్నావు తెలుసా? ఆశీర్వాదం. ఏం పొందుకోలేకపోతున్నావు? 3వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. నువ్వు దర్శనం కలిగి ఉండు, కానీ ఆ దర్శనములో నీకు ఎలాంటి దర్శనం ఉండాలో తెలుసా? నేను దర్శనం కలిగి ఉంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను దర్శనం కలిగి ఉంటే నా దేవుడు నా చెయ్యి పట్టుకొని, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటండి మనది? మన దేవుడు కన్నికరమ గల దేవుడు, ఆయన నా చెయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మనకి దర్శనము, ఇదే దేవుడు ఇచ్చినటువంటి మాట. నేను అంటాను, నువ్వు ఆ మాటను పెట్టుకుని నడు, నీ దేవుని పక్షాన్ని ఏం చేస్తాడైనా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినవాడు మనుష్యుడు, మాట ఇచ్చినవాడు మనుష్యుడు కాదు. మాట ఎవరిస్తున్నారు? ఎవరిదని ఈ మాట? ఈ బైబిల్లో పలికిన ప్రతి మాట ఎవరిదండి? ఇది ఏ గ్రంథం? ఇది దేవునికి స్తోత్రం. ఇందులో పలికిన ప్రతి మాట కూడా అది ఆశీర్వాదకరమైన మాటే. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని యొక్క కార్యము. దావీదు గొర్రెలు కాపరి. దావీదు అడగలేదు. దావీదు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును తన తండ్రి ద్వారా కబురు పంపించి ఆ సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని ఏం చేశాడైనా? అభిషేకించాడు. అడిగాడా దావీదు నేను రాజును అవుతానన్నాడా? అయ్యా నేను గొప్పవాణి అవుతానన్నాడా? లేదు. తన గొర్రెల మందల దగ్గర ఆయన గొర్రెలు కాసుకోవాలనుకున్నాడు. ఆ మంద దగ్గరే ఒక మంచి సహవాసాన్ని కలిగి నమ్మకముగా బ్రతకాలనుకున్నాడు. కానీ దేవుడు ఎక్కడ తీసుకువెళ్ళాడు అమ్మా? ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? గొర్రెల కాపరిగా ఉండేటువంటి దావీదును ఇంకొక మాట చెప్పాను. దర్శనమిచ్చిన దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనమిచ్చిన దేవుడు మనకి ఏమై ఉంటాడు? నేను అంటాను, దేవుని యొక్క వాక్యము ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ నడిపిస్తున్నాడు తెలుసా? గొలియాతు దగ్గరికి, ఫిలిస్తీయులకి, ఇజ్రాయేలు యూదులకి యుద్ధం జరుగుతుంది. ఏమండి? ఫిలిస్తీయులకి దేవుని బిడ్డలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫిలిస్తీయుల యొద్దకి దావీదును పంపిస్తున్నాడు. వాడు నోటుతో ఉచ్చరిస్తుంటే దావీదుకి ఏమొచ్చేసింది? అన్నీ తిట్టాడు. అక్కడే ఎవరు తిట్టారు? తన పెద్దని తిట్టాడు. రేయ్ పొట్టోడా, ఒక భాషలో మాట్లాడుకోవాలంటే ఓరు పొట్టోడా, ఓరు గొర్రెలు కాసుకున్నవాడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో మాకు అన్నాడా లేదా? అన్నాడు. హేళన చేస్తాడు. తన సొంతనియే నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసు, యుద్ధము చూడడానికి వచ్చావు కాదు అంటే. లేదనియా, నాన్న నీకు క్యారేజ్ పంపించాడు. అయ్యా నాన్న క్యారేజ్ పంపిస్తే క్యారేజ్ పెట్టుకొని వచ్చాను అయ్యా, నేను యుద్ధము చూడడానికి. కానీ ఎవరు పంపించారు అక్కడికి? ఎవరు పంపించారండి? కొన్నిసార్లు దేవుడు మనకు తెలియదు, దేవుడు మనల్ని పంపిస్తాడు. మనం అనుకున్న రీతిలో దేవుడు అక్కడ పంపిస్తాడు. మనం అనుకుంటాం మన బిడ్డ ఒకవేళ అనుకోవచ్చు, పిల్లలు అనుకుంటున్నారు. రోజు చాలామంది పిల్లలు అంటారు, నేను గొప్పవాణి అయిపోతానా అలాగా చెప్తారు. కానీ నిజంగా జరుగుతుందా? నేను అంటాను, దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు. దావీదుకి ఆయుధం ఏంటండి? అసలు క్యారేజ్ పెట్టుకెళ్ళినోడు ఏం పెట్టుకెళ్ళాలా? ఆ వాక్యం మన ప్రసంగం చదువుకున్నప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏం పెట్టుకెళ్ళాలి? క్యారేజే పెట్టుకెళ్ళాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఏదో పని చేసుకుంటాం ఏంటండి, కొంతమంది కోతకి వెళ్తారు. రోజు కొడలు పెట్టుకుని పొలంలోకి వెళ్ళినవాడు తున్ను కూడా కొడలు పెట్టుకెళ్తాడా? పట్టుకెళ్ళడు. అది ఎక్కడ పెట్టుకెళ్ళాలో. కానీ ఇది ఇప్పుడు ఈయన ఏం పెట్టుకెళ్ళాడు? వెనకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం వస్తే దేవుడు ఒక మాట మాట్లాడు. చదువుకున్న బిడ్డలు కూడా దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. దావీదుకి ఆయుధం ఏంటి? ఒడిసేయ్. అలాగే చదువుకున్నటువంటి బిడ్డలకు ఆయుధం ఏంటండి? ఏం ఆయుధం? సరే వీళ్ళు ఇంపట్లేదు, నోరు ఇంపట్లేదు. జ్ఞానవంతులు ఏంటి నాన్న? పుస్తకమే. ఈ ఆయుధము మన చేతిలో ఉంటే దేవుడు మనతోడు ఉండి మనం ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఆయుధాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ ఆయుధం ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో మన జీవితంలో ఏమొస్తున్నాయి చెప్పాలి? ఏమొస్తున్నాయి? మనం అనుకున్నది మనం సాధించలేకపోతున్నాం. మనం సాధించలేకపోవడం కారణము దేవుడు కాదు. ఎవరండి? దర్శనం మంచిదే. ఆ దర్శనానికి లోబడగలిగితే మనం ఆశీర్వదించబడతాం. మోషే 12 గోత్రాలు పంపించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే పంపించాడు. వెళ్ళి చూసి రామన్నాడు తప్ప కాల్చి రాములేదు. చూసి వచ్చిన వాడిటువంటి 12 మందిలో 10 మంది ఏమన్నారమ్మా? మనం యుద్ధము
మనం పోరాడలేము, మనం యుద్ధము చేయలేము, మనం ఓడిపోతాము అంటే దేవుని బలాన్ని ఏం చేశారు వారు? దేవునికి స్తోత్రం. దేవుని బలము తక్కువగా చూశారు, అమోలీకులకు బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక మాట అనేసాడు. ఆయనకు అప్పుడు కదా, ఆయన అన్నాడు, ఇదిగో ఈ 10 గోత్రాలు ఇక మీరు ఆ దేశంలో అడుగు పెట్టరు. మీరు ఆ దేశంలో అడుగు పెట్టక ముందే మీరు ఏమైపోతారు? చచ్చిపోతారు అన్నాడు. అంటే వారు చనిపోవడానికి కారణం ఎందుకో తెలుసా? వారు ఈ లోక బలమును చూస్తారు. ఎవరి బలం చూడలేకపోతున్నారు? ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధిలో ట్యాబ్లెట్ మింగుతున్నప్పుడు, ట్యాబ్లెట్ గొప్పదా, నా దేవుడు గొప్పోడు అంటే నేను అంటాను, ట్యాబ్లెట్ గొప్పదేం కాదు. దేవుని యొక్క స్వస్థత నీ మీద ఉన్నట్లయితే, ఏమండి, దేవునికి స్తోత్ర, ట్యాబ్లెట్ ని నోట్లో పడకముందే దేవుడు స్వస్థపరుస్తాడు. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. లేదు, ఈ ట్యాబ్లెట్ గొప్పదని అనుకున్నాం అనుకో, మీరే చెప్పాలి. ఈ ట్యాబ్లెట్ గొప్పది అనుకున్నాం అనుకోండి, మన బ్రతుకు కూడా ట్యాబ్లెట్ వరకే. మాత్ర వేసుకోవాలా, స్వస్థ వచ్చింది. మళ్ళీ మాత్ర వేసుకోవాలా, మళ్ళీ స్వస్థ వచ్చింది. మళ్ళీ మాత్ర వేసుకోవాలా, మళ్ళీ స్వస్థ వచ్చింది. ఎందుకు? నీ స్వస్థత అంతా ఎక్కడ పెట్టుకున్నావు? దేవునికి స్తోత్రం. కానీ ఈ ట్యాబ్లెట్ మించినటువంటి స్వస్థత నా దేవుడు ఇస్తారని నమ్మితే, నా దేవుడికి కావలసినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు తెలుసా, దర్శనానికి నీవు లోబడి నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మితే, నీ దేవుడు నీ పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. అటు రీతిగా దేవుడు మనము కూడా దేవుని సన్నిధిలో కాలేబు వలె మనం ఉందాం. చాలా మాటలు రాసుకున్నాం కానీ ఈరోజు మరి సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఏంటి? దర్శనం కలిగి దేవుని సన్నిధిలో కాలేబు వలె మనము ఆలోచిస్తే, కాలేబు ఎలాగైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు, ఒకవేళ కాలేబు పొందుకోకపోవచ్చేమో కానీ ఆశీర్వాదం తన స్వాస్థ్యము ఎవరు పొందుకున్నారంట? తన సంతానం. ఎవరు పొందుకున్నారంట? తన సంతానం పొందుకున్నది. నేను అంటాను, నువ్వు కష్టపడి కష్టార్జితం ఎవరికంటే ఇల్లు కడుతున్నావు, ఆ ఇల్లు ఎవరికండి? నా బిడ్డకని కడుతున్నాం. ఏమండి? నా బిడ్డల కోసం కడుతున్నాం. ఈ భూమి కొంటున్నాం, ఒకవేళ ఒక 10 లక్షలు 20 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. ఎవరికి అంటే మన బిడ్డలకని చెప్తున్నాం. నేను అంటాను, దాని ద్వారా వారు అభివృద్ధి పొందుతారు లేదు నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ ద్వారా నీ బిడ్డలకు అందిస్తే, నేను అంటాను, అది ఈ లోకములో దొంగలు దోచుకోలేనిది, దొరలో పట్టుకోలేని పోలేనిది. విద్య ఎలాంటిదో అలాంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకి ఇస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆ రీతిగా దీవిస్తాడు. ఆ రీతిగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.